హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన టిక్కాయిన్కి సంబంధించిన టిక్ చైన్ అప్డేట్ అయితే మనకైతే రావడం జరిగిందండి. సో వీళ్ళైతే ఒక కాంటెస్ట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది, దాని గురించి చెబుతాను. ఇంకా దాంతోపాటు మన టిక్కాయిన్ కమ్యూనిటీకి అయితే చాలా అప్డేట్లు అయితే రావడం జరిగిందండి. అవన్నీ కూడా కవర్ చేస్తాను, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేటంటే సబ్స్క్రైబ్ బటన్ బెల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాం ఖచ్చితంగా. ఇంకా ఒక ముఖ్యమైన విషయం అండి, ఈరోజైతే మనం ఈ 2026 లిస్టింగ్ అయ్యే యాప్ సంబంధించిన వీడియో అయితే చేయడం జరిగింది. మిస్ అయిన వాళ్ళకి చెక్ చేయండి ఒకసారి అయితే. ఇంక దాంతోపాటు ఆ వీడియోలో అయితే టిక్కాయిన్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ వీడియో మిస్ అయితే అయిందండి. సో అదైతే ఛానల్లో మిస్ అయితే అయింది. సో అది మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా మీరు కామెంట్ చేసి చెబుతూనే చేస్తానండి. టిక్కాయిన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మళ్ళీ చేద్దాం అనుకుంటున్నానండి. అది కూడా మీరు కామెంట్లో చెబుతానండి. సో ఖచ్చితంగా మీకు అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తెలపగలరు. సో దాన్ని బట్టి అయితే ఆ స్పెషల్ వీడియో చేస్తాను. అన్నీ ఉన్నాయి, ఒకటి మిస్ అయిందనమాట. సో అదండి, ఆ వీడియో అయితే ఖచ్చితంగా అందరూ చూడండి, మీకు అయితే అంత క్లారిటీగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఈ టిక్కాయిన్ సంబంధించి చాలా బిట్లు అయితే రావడం జరిగిందండి, తెలుసుకుందాం అన్నీ కూడా. చూసినట్లయితే మనకి నిన్నైతే వచ్చిందండి ఈ పోస్టు. మీకు తెలిసినట్లుగా టిక్కాయిన్ లోగో మొదట మా పార్ట్నర్షిప్స్లో ఒకరి నుండి లోగో పోటీ ద్వారా వచ్చింది, మరియు అది టిక్కాయిన్కి సరిగ్గా సరిపోతుందని నాకు తేలింది. సో ప్రజెంట్ ఏదైతే ఉందో టిక్కాయిన్కి సంబంధించిన లోగో అండి, మీకు థంబ్నెయిల్ మీద లోగో కనిపిస్తుంది. దాంతోపాటు మన యొక్క యాప్ లోగో తెలుసు కదండి అందరికీ కూడా. సో ఆ యొక్క లోగో అనేది మన టిక్కాయిన్కి సంబంధించిన పార్ట్నర్స్ అండి. వాళ్ళైతే మన కోర్ టీం వాళ్ళకైతే స్టార్టింగ్ డేస్లో సెర్చ్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పినట్లుగా మనకు కూడా బాగా వర్కౌట్ అయింది కాబట్టి దాన్ని అయితే ఫిక్స్ చేయడం జరిగిందండి. సో ఇప్పుడు కొత్తగా ఏం చెబుతున్నారంటే, మన టిక్కాయిన్లో ఇంకా చెప్పాలంటే మన టిక్ చైన్లో అండి, టిక్ చైన్ అయితే మనకి మార్చి 1వ తారీఖు రాబోతుందండి. మార్చి 1 రాబోతుంది. టిక్ చైన్ అంటేనండి ఇది ఒక ఈకో సిస్టమ్ డెవలపర్ అనమాట. దీంట్లో అయితే సరికొత్త టోకెన్స్ రెడీ చేసుకోవచ్చు. ఇంకా దాంతోపాటు ఏవైనా గేమ్స్ క్రియేట్ చేయవచ్చు. ఇంకా దాంతోపాటు పై యాప్ స్టూడియో లాగా ఇక్కడ కూడా ఒక స్టూడియో అయితే ఉంటుంది. ఇంకా దాంతోపాటు చాలా అంటే చాలా చేయొచ్చు అండి. ఈ యొక్క టిక్ చైన్ ద్వారా అయితే మన యొక్క ఈకో సిస్టమ్కి ఒక పునాది అనమాట ఈ యొక్క టిక్ చైన్ అనేది. సో దీన్ని అయితే తీసుకురాబోతున్నారు మార్చి 1 నుంచి. సో దీని గురించి అప్డేట్ అండి. ఇప్పుడు టిక్ చైన్ అనేది మనందరికీ చెందినది, మరియు మనం దాన్ని కలిసి ఈకో సిస్టమ్ నిర్మిస్తున్నందున మేము ఇప్పుడు అధికారికంగా టిక్ చైన్ నెట్వర్క్ లోగో పోటీని ప్రారంభించాము అని చెబుతున్నారండి. సో టిక్ చైన్కి కూడా ఒక లోగో అయితే పెట్టాలని కోరుకుంటున్నారండి. సో ఆ లోగో అనేది వాళ్ళే సొంతంగా డెసిషన్ తీసుకోకుండా మన మైనర్స్ ఎవరైతే ఉంటారో మన కమ్యూనిటీ సభ్యులంటే కొంచెం క్లారిటీ ఇస్తానండి. ఈ ప్రాజెక్ట్లో ఎవరైతే మైనింగ్ చేసుకుంటారో వాళ్ళని కమ్యూనిటీ అంటారండి. సో కమ్యూనిటీలో నేను భాగమే, మీరో భాగమే, మనందరం భాగమేనండి. సో ఏం చెబుతున్నారండి ఇక్కడ, మేము టిక్ చైన్ నెట్వర్క్ యొక్క భవిష్యత్తును సూచించే శక్తివంతమైన, ఆధునికమైన మరియు ఐకానిక్ లోగో కోసం చూస్తున్నాము. సో లోగో వాళ్ళు చేయడం ఒక్కరోజు పనండి. కాకపోతే ఏంటంటే మన కమ్యూనిటీకి కూడా అవకాశం ఇద్దాము, కొంచెం ఎంకరేజ్మెంట్ చేద్దాం అనే ఉద్దేశంతోనే మీకు ఉన్న ఆలోచన కూడా ఖచ్చితంగా మాతో పంచుకోవడం చెబుతున్నారండి. పాల్గొనే వారికి భారీ పవర్అప్స్ మరియు బోనస్లు కూడా ఉంటాయి, మరియు గెలిచిన లోగోకు ఇంకా పెద్ద రివార్డులు అయితే ఉంటాయండి. సో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకైతే మంచిగానే ఇక్కడ కొన్ని టిక్కాయిన్ బోనస్ కూడా ఇస్తాను చెబుతున్నారండి. సో అదైతే మీరు గమనించాలి. ఇక్కడ చూసినట్లయితే ఆల్రెడీ ఆ పోటీ మనకి స్టార్ట్ అయిపోయిందండి. నిన్నటి నుంచి అయితే పోటీ స్టార్ట్ అయిపోయింది. ఎప్పటి వరకు ఉంటుందంటే 19వ తారీఖు వరకు అండి. సో చూసినట్లయితే ఇంకొక 2 డేస్ అయితే మనకి ఈ యొక్క ఈవెంట్ అయితే ఉంటుందండి. మొత్తం కూడా ఒక 3 డేస్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఈ 3 డేస్లో ఒక మంచి లోగో అనేది ఎవరైనా డిజైన్ చేశారనుకోండి, దాన్నే మన వాళ్ళు సెలెక్ట్ చేసే అవకాశం ఉందండి. మన కోర్ టీమ్కి, మన పార్ట్నర్స్కి నచ్చింది అనుకోండి, టిక్ చైన్ యొక్క లోగో వాళ్ళైతే మనం చెప్పిందే చేసడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయండి. సో అందరూ కూడా ఈ పాయింట్ అయితే గమనించాలి. సో మనకంటే కొంచెం అది కొత్తని పని, కానీ చాలామంది కూడా ఎవరైతే ఉన్నారో మన మైనర్స్ కొంతమంది చేస్తున్నారండి, ఇబ్బంది లేదు. వాళ్ళు ఎవరైనా మంచి చేశారనుకోండి, అదే మనకైతే ఫైనలైజ్ కూడా అవ్వబోతుందండి. సో ఎలాగొన్నా పర్వాలేదు, మనకైతే మంచి లోగోనే వస్తుంది అనమాట. ఫైనల్గా అయితే మీ ఉత్తమ ప్రయత్నం చేయండి, మీ లోగో టిక్ చైన్ నెట్వర్క్ యొక్క అధికారిక ముఖంగా మార్చవచ్చు. సో యాక్చువల్గా అండి ఈ పని అయితే మన కోర్ టీం వాళ్ళు పార్ట్నర్స్ చూసుకోవచ్చండి. కాకపోతే మన కమ్యూనిటీ నుంచి కూడా కొంచెం టాలెంట్ బయటికి తీద్దాము అనే ఉద్దేశంతో తీసుకొస్తానని చెప్పొచ్చండి. ఇది పాయింట్ అయితే మీ డిజైన్లను హ్యాష్ట్యాగ్తో పోస్ట్ చేయండి. సో ఎవరైనా సరే చాట్‌జీపీటీ ద్వారా కానీ, జెమినీ AI ద్వారా కానీ ఎవరైనా టిక్ చైన్‌కి సంబంధించిన లోగో క్రియేట్ చేసిన తర్వాత అండి, మన యొక్క అఫీషియల్ ఎక్స్ అకౌంట్ ఉంది కదా టిక్ చైన్ నెట్వర్క్ వాళ్ళదైతే, దాంట్లో రీపోస్ట్ చేయడం ద్వారా వాళ్ళైతే దాన్ని చూస్తారండి. చూసిన తర్వాత అది అందరికి నచ్చిందనుకోండి, మన కమ్యూనిటీకి, దాంతోపాటు పార్ట్నర్స్కి, కోర్ టీమ్కి అందరికి నచ్చిందనుకోండి, అదే యాప్ లోగోగా తీసుకుంటారని చెప్పేస్తారండి. యాప్ అయితే మనకి మార్చి 1 తారీఖు అయితే వస్తుందండి. సో ఇదైతే అందరూ గమనించాలి. మనం కలిసి చరిత్రను నిర్మిద్దామని చెబుతున్నారండి. సో ఈ 2026లో మనకైతే జూలై 1 తారీఖు లిస్టింగ్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకైతే
ఒక మంచి ఇయర్ లాగైతే టిక్ కాయిన్ కమ్యూనిటీకి టిక్ కాయిన్లో మైనింగ్ చేసే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఉంటుందని చెప్పగలనండి. సో ఇదండి మనకైతే ఒక కాంటెస్ట్ అయితే మన వాళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. సో లోగో అయితే ఇంకా డిసైడ్ అవ్వలేదండి, ఇంకా డిసైడ్ అవ్వలేదు కాబట్టి చూస్తున్నారు. ఇంకా మనకైతే యాప్ అనేది మార్చి 1వ తారీఖు వస్తుంది కాబట్టి ఈ లోపల మనకైతే ఎవరు బాగా డిజైన్ చేస్తారో ఆ లోగో అనేది వారి పేరు, వాళ్ళకి ఇచ్చే రివార్డులు అవన్నీ కూడా మనకైతే తెలియజేస్తారండి. సో ప్రెజెంట్ అయితే ఎటువంటి లోగో లేదండి, టిక్ చైన్ లోగో ఏం లేదు. అది క్రియేట్ అవుతుంది ఒక 2-3 డేస్కి అయితే. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా దాంతోపాటు అండి మనకైతే ఈ పోస్ట్ అయితే 4 డేస్ బ్యాక్ అయితే రావడం జరిగింది. టిక్ చైన్ ఈకోసిస్టంలో మీరు ఎలాంటి యాప్ను సృష్టించాలనుకుంటున్నారో మీరు ఎప్పటికీ ఆలోచించారా? సో చెప్పాను కదండి, ఈ యొక్క టిక్ చైన్ అనేది చాలా చాలా పెద్ద యాప్ అని చెప్పుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్కి మీలో ఎవరికైనా సరే, మనలో ఎవరికైనా సరే ఒక సొంత యాప్ని క్రియేట్ చేయాలి అని ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా సహకరిస్తారండి మన టిక్ చైన్ వాళ్ళైతే. సో అదే చెబుతున్నారు, మీరు కావాలనుకుంటే సొంత టోకెన్ని, సొంత యాప్ని, సొంత గేమ్ని ఏదైనా సరే ఎక్సెట్రా మీరు తయారు చేసుకోవడానికి మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని చెబుతున్నారండి. సో ఈ ప్రాజెక్ట్కి వన్ ఆఫ్ ద కీ పాయింట్గా ఉండబోతుంది. ఎక్కువ కమ్యూనిటీని మనమైతే అట్రాక్ట్ చేయాలంటే ఇలాంటి పాయింట్ ఖచ్చితంగా కావాలండి. సో మంచిగానే ఈ ప్రాజెక్ట్ అయితే మనకు ఉంటుందండి. ఇంకో విషయం, మనకి ప్రైస్ ఎంత లిస్టింగ్ అవుతుందని అడుగుతున్నారు చాలామంది కూడా. సో మనకైతే ఇప్పటివరకు ఎటువంటి అఫీషియల్ సమాచారం లేదండి. సో మనకి అది జూన్ ఎండింగ్లో కానీ జూలై 1 తారీఖు పక్కా తెలుస్తుంది. జూలై 1 లిస్టింగ్ కాబట్టి సో వెయిట్ చేద్దాం. మంచి ప్రైస్కి లిస్టింగ్ అయితే అవుతుంది, మనందరూ కూడా ఒక మంచి ఇన్కమ్ అనేది ఉంటుందని ఆశిద్దామండి. సో ఈ వేదిక కోసం మీ ఆలోచనలు మరియు దర్శనీయకథలు వినడానికి మేము చాలా ఆసక్తిగా ఉన్నాము. తదుపరి దాని గురించి మేము ఉత్సాహంగా ఉన్నాము మరియు మీతో కలిసి ఈ ప్రయాణాన్ని నిర్మించడానికి కృతజ్ఞతలై ఉన్నాము. సో చాలామంది కూడా వాళ్ళ ఐడియాస్ అయితే ఇక్కడ కామెంట్ అయితే చేస్తున్నారండి, ఎక్స్ అకౌంట్లో నేను చూశాను. మీకు మరియు మీ కుటుంబానికి అద్భుతమైన వారాంతపు శుభాకాంక్షలు. సో ఈ యొక్క వీక్ స్టార్ట్ అయినప్పుడు అయితే ఈ పిక్ అయితే ఇచ్చారండి పోస్ట్తో పాటు. సో మన వాళ్ళైతే ఈ యొక్క కోర్ టీమ్ వాళ్ళు, మన పార్ట్నర్స్ కలిసి ఈ ప్రాజెక్ట్ యొక్క కమ్యూనిటీ పెంచాలి, దాంతోపాటు చాలా చాలా మంచి ప్రాజెక్ట్ లాగా దీన్ని డిజైన్ చేయాలి అని వాళ్ళ యొక్క తాపత్రయం బాగా కనిపిస్తుందండి. సో ఖచ్చితంగా మనం కూడా మంచి ప్రైస్కి లిస్టింగ్ అవ్వాలి, అందరికీ కూడా ఒక మంచి ఇన్కమ్ అనేది రావాలని కోరుకుందామండి. సో ఇదండి మనకైతే కమ్యూనిటీ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా దాంతోపాటు అండి మన కోర్ టీం వాళ్ళు గతంలో మనకు చెప్పారండి, నవంబర్ నెలలో మనం ఒక సరికొత్త వేదిక ద్వారా లేదనుకుంటే ఒక సరికొత్త మార్గం ద్వారా ప్రచారాన్ని చేద్దామని చెప్పారండి స్టార్టింగ్ డేస్లో అయితే. సో అది ఏ విధంగా చేస్తారు అనుకునే గ్యాప్లోనే మనకైతే ఒక 1 వీక్ బ్యాక్ అయితే ఈ పోస్ట్ అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగిందండి. సో చూసుకోవచ్చు, అఫీషియల్గానే వచ్చింది ఇది. ఫీల్ ది పవర్ ఈజ్ అఫీషియలీ స్ట్రీమింగ్ వరల్డ్ వైడ్. సో చూసినట్లయితేనండి ఫీల్ ది పవర్ అనే ఒక మ్యూజిక్ సాంగ్ అయితే మన టిక్ కాయిన్ వాళ్ళు అయితే ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయలేదండి. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా ఎక్కువ మందికి తెలిసిద్ది. వీళ్ళు దేన్ని ఎంచుకున్నారంటే ప్రమోట్ చేయడానికి స్పాటిఫై అనే ఒక మ్యూజిక్ యాప్ అండి. మీకు తెలిసే ఉండిద్ది ఈ యొక్క యాప్ గురించి. స్పాటిఫై అనే ఒక ఫ్రీ మ్యూజిక్ యాప్ అయితే ఉంటుందండి. ఈ యొక్క యాప్లో అయితే చాలామంది కూడా సాంగ్స్ అయితే వింటూ ఉంటారు. సో మన టిక్ కాయిన్కి సంబంధించిన ఒక ఫీల్ ది పవర్ అనే సాంగ్ అయితే వీళ్ళు స్పాటిఫై యాప్లో అయితే వీళ్ళు ఇక్కడ లాంచ్ చేయడం జరిగిందండి. సో చాలా చాలా మంచి పబ్లిసిటీ అని చెప్పుకోవచ్చు. చాలామంది అయితే ఉంటారండి, ఈ యొక్క యాప్ అయితే కొన్ని కోట్ల మంది అయితే యూస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి కానీ ఈ టిక్ కాయిన్ సంబంధించిన యాప్ గురించి తెలుసుకోవాలన్నా సరే, అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ సంబంధించి తెలుసుకోవాలన్నా సరే ఖచ్చితంగా ఈ సాంగ్ అయితే బాగా హెల్ప్ అయితే అవుతుందండి. సో చాలా చాలా మంచి విషయాన్ని వీళ్ళైతే చేయడం జరిగింది. మనకైతే గ్లోబల్ ఆడియన్స్ కూడా రాబోతున్నారు. ఒక గ్లోబల్ కమ్యూనిటీలో ఒక మంచి కమ్యూనిటీ కూడా మనకైతే రాబోతుందండి ఈ యొక్క సాంగ్ ద్వారా. సో స్పాటిఫై అనేది చిన్న యాప్ కాదండి, చాలా చాలా ఫేమస్ యాప్, చాలామంది తెలిసే ఉండిద్ది. ఆ యొక్క యాప్లో అయితే మన సాంగ్ని అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. దీంట్లో రీచ్ చాలా బాగా అంటే బాగా ఎక్కువ ఉంటుందండి. కొన్ని లక్షల మంది అయితే వింటారు ఈ పాట అయితే. సో మనకైతే మంచిగా కమ్యూనిటీ కూడా గ్రో అవుతుందని చెప్పుకోవచ్చు. అదే యూట్యూబ్లో అప్లోడ్ చేశారనుకోండి మనకే తెలిసేది. సో స్పాటిఫై అనుకోండి ఒక వరల్డ్ వైడ్ ప్లాట్ఫామ్ అనమాట. సో వాళ్ళైతే మన కోర్ టీం వాళ్ళు దీన్ని ఎంచుకోవడం జరిగిందండి. సో అర్థమైంది అనుకున్నాను. సో ఆ యొక్క సాంగ్ లింక్ అనేది ఎక్స్ అకౌంట్లో వాళ్ళైతే పోస్ట్ చేయడం జరిగిందండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఆ యొక్క పాట వచ్చేసి 2 minutes 54 seconds అయితే ఉందండి డ్యూరేషన్ అయితే. ఫీల్ ది పవర్ అనే సాంగ్ అయితే ఉంది, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న ఒకసారి వినండి, ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వినండి, ఇబ్బంది ఏం లేదు. సో ఈ విధంగా ఒక మంచి పబ్లిసిటీ వేదికనైతే మన వాళ్ళు ఎక్కడ క్రియేట్ చేసుకోవడం జరిగిందండి. ఇది మనకి ఎలా మంచిదంటే మన కమ్యూనిటీ ఎంత బలంగా ఉంటే టోకెన్ వాళ్ళు ఎంత బలంగా ఉంటుందండి. సో మనకైతే ఇది ఇండైరెక్ట్గా మనకి బెనిఫిటే, డైరెక్ట్గా కాకపోయినా ఇది మనకి వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పుకోవచ్చు మనకైతే బెనిఫిట్ ఇచ్చేలాగైతే. సో ఇదండి మనకైతే టిక్ కాయిన్ సంబంధించిన ఇది ముఖ్యమైన ప్రచారంలో ఒక ముఖ్యమైన అప్డేట్ అని చెప్పుకోవచ్చండి. ఇంకా దాంతోపాటు ఈ యొక్క టిక్ కాయిన్కి సంబంధించిన ఎక్స్ అకౌంట్ని ఎవరైతే ప్రతిరోజు కూడా చెక్ చేస్తూ ఉంటారో నాలాగా, వాళ్ళకైతే ఒక మార్పు అయితే తెలిసిందని చెప్పుకోవచ్చు అండి. ఇక్కడ చూసినట్లయితే ఎక్స్ అకౌంట్ మనం ఓపెన్ చేసేసిన తర్వాత గతంలో అక్కడ టిక్ కాయిన్ నెట్వర్క్ అని మాత్రమే ఉండదండి. టిక్ కాయిన్ నెట్వర్క్ అని ఒక టిక్ మార్క్ అయితే ఉండేది, బ్లూ టిక్ మార్క్ అనేది. కానీ ఇప్పుడు చూసినట్లయితే నేమ్ మనకైతే మారిందండి. ఇక్కడ చూసినట్లయితే టిక్ కాయిన్ నెట్వర్క్ అంటే పవర్డ్ బై టిక్ చైన్ నెట్వర్క్.
సో చూసారు కదా, పవర్డ్ బై టిక్ చైన్ నెట్వర్క్ అనే ఒక లైన్ అయితే మన వాళ్ళైతే కొత్తగా ఇంక్లూడ్ చేయడం జరిగిందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క టైటిల్ కూడా వీళ్ళు చేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే టిక్ చైన్ వచ్చేస్తుంది కదా మార్చి 1వ తారీఖు. అది వచ్చిన తర్వాత చాలా చాలా హ్యూజ్ కమ్యూనిటీ మనకైతే రాబోతుందండి. చాలా చాలా మంచిగా అయితే వీళ్ళు దీన్ని ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందని చెబుతున్నారు. ఇంకా దాంతోపాటు అండి, మనం ఇక్కడ వెబ్3 టెక్నాలజీని కాదండి, డైరెక్ట్గా మనమైతే వెబ్4లోకి అయితే వెళ్తున్నాము. వెబ్4లోకి అయితే మనం ఖచ్చితంగా వెళ్తున్నామని మన టిక్కాయిన్ వాళ్ళైతే క్లారిటీగా ముందే చెప్పేశారండి. సో దాన్ని కూడా వీళ్ళైతే ఇక్కడ వాళ్ళ బయోలో అయితే ఇక్కడ మెన్షన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ క్రిప్టో టిక్ వెబ్4 కనిపిస్తుంది కదా కింద అయితే. సో ఈ విధంగా వీళ్ళైతే ఈ ప్రాజెక్ట్ని ఒక మంచి ప్రాజెక్ట్ నిలబెట్టడానికి ఏవైతే చేయాలో అవన్నీ చేస్తున్నారండి. సో మనం చేస్తుంది ఒకటే, ప్రతిరోజు కూడా మైనింగ్ చేసుకోవడమే. జూన్ 1వ తారీఖు మనకి కేవైసీ అయితే ఉంటుంది. జూలై 1 మనకైతే లిస్టింగ్ అయితే ఉంటుందండి. మనకైతే అందరికి కూడా ఇన్కమ్ అయితే రాబోతుంది. సో ఆ పాయింట్ మీరు గమనించాలని కోరుకుంటున్నాను. కాబట్టి ప్రాజెక్ట్లో మంచిగా మైనింగ్ అయితే అందరూ కూడా చేసుకోండి. బోనస్ అండ్ పవర్అప్స్ కూడా యూస్ చేసుకోండి. బోనస్ అండ్ పవర్అప్స్ కూడా చేసుకోండి. మీకైతే తక్కువ టైంలో ఎక్కువ టోకెన్స్ అయితే వస్తాయండి. సో నేను చేస్తున్న కాబట్టి మీరు చదువుతున్నాను ఈ పాయింట్ కూడా. సో ఇదండి మనకైతే కమ్యూనిటీకి సంబంధించిన అప్డేట్లు అన్నీ కూడా మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మార్చి 1 అయితే మనకు రాబోతున్నాయి టిక్ చైన్ అండ్ టిక్ వ్యాలెట్ అండి, రెండు కూడా రాబోతున్నాయి. టిక్ వ్యాలెట్ గురించి, టిక్ చైన్ గురించి ఇంకాస్త ఇన్ డెప్త్గా మనకైతే సమాచారం రాబోతుంది కొద్ది రోజుల్లోనే. వచ్చిన వెంటనే మన ఛానల్ మీకైతే అప్డేట్ ఇస్తాను, గమనించాలి. ఇంకా అదేవిధంగా ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్లో షేర్ చేయండి. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ.